మన ఆరాధనల కొరకు దేవుని వాక్యములో నుండి మన ఆరాధనల కొరకై దేవుని వాక్యములో నుండి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27, 28 ఆ తర్వాత 30వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27, 28, 30వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నా అని వారిని అడుగగా, 29 కూడా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూసుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. దేవుడు ఈ లేఖనాలను మనకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూస్తాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో దీవెనలు పొందుతూ వచ్చారు. గత వారంలో మనం చూసాము, పక్షవాయం కలిగిన మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందినట్లుగా. అలాగనే మరి ఇద్దరు గుడ్డివారు వారు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభువు నమ్మదగిన వాడు, మా గురుడితనాన్ని తీసివేయగలడు కనుక ప్రభు దగ్గరికి వెళదాం అని వారిని తీర్మానం చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభువారు వారి కన్నులు ముట్టి వారి కన్నులు తెరిచినట్లుగా ఈ భాగాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు. యేసు ప్రభు అన్నాడు, నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎవరిని కూడా బయటికి త్రోసివేయను అని అన్నాడు. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ఎంతోమంది వారి జీవితాలలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారు పొందారు. వారే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నువ్వు నేను కూడా మన జీవితాల్లో కూడా దేవుని ద్వారా ఎన్నో దీవెనలు పొందాం, ఎన్నో మేలులు పొందాం. ఏమిటి ఆ మేలులు అని మనం గమనించినప్పుడు ఈ భాగంలో మనం చూస్తాము, ఇద్దరు గుడ్డివారు అనేటువంటి మాట. వారిద్దరూ ఎవరడ్డ? గుడ్డివారు. 82వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. 82వ అధ్యాయము 5వ వచనం. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. కాబట్టి దేశంలో జనులైన వారు ఉన్నారులే, కానీ వారికి ఏమి లేదు అని అంటే తెలివి లేదు, గ్రహించరు. వారు అంధకారంలో ఏం చేస్తూ ఉన్నారంట? ఇటు అటు తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి గుడ్డివారు కూడా ప్రభు దగ్గరికి మరి వారు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు ఏమో తెలియదు, కానీ వారి వయసు ఎంతో ఏమో రాయబడలేదులే, కానీ ప్రభు దగ్గరకు రాకమునుపు వారు గురుడితనంలోనే ఉన్నారు. చాలా సంవత్సరాలు గురుడితనంలోనే గడిపారు. చాలా సంవత్సరాలు వారు మరి కన్నులు లేని వారుగానే వారు జీవిస్తూ వచ్చారు. అయితే ఈ ప్రభు దగ్గరికి వచ్చి వారి కన్నులు తెరవబడక మునుపు వారి స్థితి ఎలాగుంది అని అంటే అంత కూడా అయోమయమైన పరిస్థితి, ఏది కూడా గ్రహించలేనటువంటి స్థితి. ఎందుకనంటే వారికి కన్నులు లేవు కాబట్టి దేన్ని కూడా తెలుసుకోలేరు, దేన్ని కూడా చూడలేరు, దేన్ని కూడా గ్రహించలేరు. అలాగనే దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో మనకు కూడా ఒకప్పుడు ఎలాంటి వారము అని అంటే, మరి కీర్తనలో 82వ అధ్యాయం 5వ వచనంలో, తెలివి లేదు, గ్రహింపరు, అంధకారములో అటు ఇటు తిరుగులాడుతున్నటువంటి వారు.
ఏమాత్రము గ్రహింపు అనేది లేకుండా, ఏది కూడా తెలుసుకొనకుండా మన ఆత్మీయ జీవితాలు భౌతికంగా కన్నులు ఉన్నాయిలే కానీ ఆత్మీయంగా మనం ఎలాంటి వారంగా ఉన్నాము అని అంటే గ్రహించలేని వారంగా ఉన్నాం. అందుకనే దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నువ్వు బాగానే ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చాలా బాగున్నావని నువ్వు అనుకుంటున్నావులే కానీ నువ్వెవరివి? దిగంబరుడువు, గుడ్డివాడవు. చూడండి అన్నమాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగుక, నాకు ఏం తక్కువ లేదులే, నేను చాలా బాగున్నానులే నువ్వు అనుకుంటున్నావు. లేదు, నువ్వెవరివి అని అంటే నువ్వు గుడ్డివాడివి. కాబట్టి లేదు ప్రభా నాకు కళ్ళు ఉన్నాయంటే లేదు, నువ్వేమాత్రం కూడా గ్రహించలేనటువంటి వాడు. నిజమే, ఇదే మన జీవితాల్లో ప్రభు దగ్గరకు రాకమునుకు మన సంగతి ఇదే. ఏమిటి అని అంటే దేనిని కూడా గ్రహించలేని గుడ్డివారి లాంటి జీవితం. ప్రభు దగ్గరికి రాకమునుపు మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే మనము నేత్రాలు లేని వారంగా మనం జీవించాం. అందుకనే ఇక్కడ 82వ కీర్తనలో మనం చూస్తాం, వారు అంధకారములో ఏం చేస్తున్నారంట? ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నట్లుగా ఈ భాగంలో మనం చదువుతాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 59:10. గోడ కొరకు గుడ్డివారు వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము, సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. ఎలాంటి వారు అంటే మధ్యాహ్నము గోడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఎవరైనా సహాయపడితే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి వారు. కాబట్టి బాగుగా బ్రతుకుతున్నాము, ఆ బాగుగా బ్రతుకుతున్నాం అనుకున్నాం, కానీ మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే ఏమి మాత్రం కూడా గ్రహించలేని వారంగా. ఇద్దరు గుడ్డి వారు ఎలాగూ ప్రభు దగ్గరికి రాకమునుపు వారి జీవితము, వారి మనుగడ ఎలాగూ ఉందో అలాగునే మన జీవితాల్లో ప్రభు దగ్గరికి రాకమునుపు మనం కూడా జీవిస్తూ వచ్చాం. ఆ గుడ్డివారు కదా, మరి వారు నడవగలరులే కానీ చూడలేక, గ్రహించలేక, మరి కనబడక వారు ఎలాగ జీవించారో మనం కూడా గోడ కొరకు ఎదురు చూస్తున్న వారి వలె, మధ్యాహ్నం కూడా సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారి వలె బాగా బ్రతుకుతున్నాం అనుకున్నాంలే, కానీ మన నేత్రాలు ఎలాగున్నాయంటే మూయబడినటువంటి స్థితి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపుకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. మీరు చూస్తూ ఉంటారులే కానీ, లేదండి నేను ఈ మధ్య ప్రభు దగ్గరికి వచ్చాను, గత 10, 20, 30, అంతకుముందు కూడా నాకు కళ్ళు ఉన్నాయి, ఇవే కళ్ళు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అని మనం అనుకున్నామంటే ప్రభు అన్నాడు, మీరు చూస్తూనే ఉంటారులే కానీ మీరేమాత్రము కూడా తెలుసుకొనలేరు. మీకు చూస్తూనే ఉంటారులే కానీ అవి ఏమాత్రం కూడా తెలుసుకొనలేనటువంటి వారు. నిజమే, మన ఆత్మీయ జీవితాల్లో ప్రభు దగ్గరికి రాకమునుపు చూస్తున్నాలే కానీ అయితే ఏముంది అని అంటే ఏమాత్రం కూడా గ్రహించలేని వారు, ఏమాత్రం కూడా తెలుసుకోలేని వారు, గోడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి వలె మనం కూడా. అలాగ మనం ఉన్నప్పుడు అలాగ ఇద్దరు గుడ్డివారు కూడా వారు జీవిస్తూ ఉన్నారులే కానీ వారి ప్రభు దగ్గరికి రాగానే వారి జీవితాల్లో గురుడితనం అనేది తొలగిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకనే మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, నిజమే ప్రభా, ఒకప్పుడు మీ దగ్గరికి రాకమునుపు నేను చూస్తున్నాను, చేస్తున్నాను, నడుస్తున్నాను, అన్నీ గ్రహిస్తున్నానులే కానీ ఏది కూడా తెలుసుకోలేనటువంటి వ్యక్తిగాను, ఏమాత్రం కూడా గ్రహించలేని వ్యక్తిగాను, ఆత్మీయంగా నేనంతా గుడ్డితనంలో నేను జీవిస్తూ వచ్చాను. నీవు నా కనుని తెరిచావు ప్రభా, మీరు నాకు స్వస్థతనిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, అందుకని మిమ్మల్ని ఆరాధిస్తున్నానని మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును, చీకటి ఉండునేడలా ఆ చీకటి ఎంతో గొప్పది. కాబట్టి చీకటి కనుక ఉంటే
అది ఎట్లాంటిదంట? చాలా గొప్పది. చీకటిలో జీవిస్తుంటే కనులు లేక గురుడితనంలోనే అయోమయంలోనే తెలుసుకునక చీకటిలోనే జీవిస్తే ఆ చీకటి ఎలాంటిదంట? ఎంతో గొప్పది. ఎంత గొప్పది ఆ చీకటి? ఆ చీకటి ఎంత గొప్పది? దేవుని ప్రేమ ఎంతో గొప్పదని యోహాను సువార్త 3:13-16లో రాయబడిందిలే కానీ ఇక్కడ చీకటి కూడా చాలా గొప్పదంట. ఎంత గొప్పది అని అంటే, ఒక ఆయన వచ్చాడు ప్రభు దగ్గరికి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. ప్రభు దగ్గరికి వస్తే, నాయన రక్షణ లేకుండా ఎట్లొచ్చావు ప్రభు, మరి ఎట్లొచ్చావు నాయన, నీవు నన్ను తెలుసుకోకుండా నేను ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నేను నిర్లక్ష్యం చేసి అది వద్దులే అనుకున్నట్లు జీవించి నీ ఇష్టానుసారంగా బ్రతికి ఇక్కడికి ఎట్లొచ్చావు నాయన అంటే వాడు మౌనం అయిపోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, వీని కాలు చేతులు కట్టి ఎక్కడేయమన్నాడు? వెలుపడి చీకటిలో దోసేయండి. ఆ చీకటి ఎంత గొప్పది అని అంటే అక్కడ ఏముంటాయంట? ఏడుపు, పండ్లు. అది గొప్పది. ఆ చీకటి ఎందుకు అంత గొప్పది అని అంటే అక్కడ ఏడుపు, పండ్లు కొరకడమే ఉంటాయి. అందుకని ఆ చీకటిలో, మరి ఆ చీకటిలోనికి వెళ్లకుండా యేసుప్రభు వారు మనల్ని తప్పించాడు. గురుడితనంతో ఉంటే గుడ్డివాడికి త్రోవ చూపితే వాళ్ళిద్దరు కలిసి ఎక్కడ పడతారంట? గుంటలో పడతారని రాయబడింది. అయితే ఆ గుంటలో పడకుండా దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు. ఇంకో మాట కూడా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 19. ఆ తీర్పు ఇదే, లోకంలోనికి వచ్చిన గాని చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా అందరూ చీకటినే ప్రేమిస్తూ వచ్చారు. చాలా మంది చీకటిలోనే జీవిస్తున్నారు, చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. ఆ చీకటి ఎలాంటిది అని అంటే అది ఎంతో గొప్పది. అక్కడ ఏడుపు, పండ్లు కొరకడము ఉంటుంది. ఒకప్పుడు మరి మన జీవితాల్లో మనం కూడా చీకటిలోనే ఉన్నాం. కళ్ళున్నాయి కానీ చీకటిలాగే జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అని అంటే ఆ చీకటంతా తొలగించి వేశాడు. గురుడితనమంతా ఆయన తీసివేశాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:5 చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, చీకటి వారము కా. మనము ఇప్పుడు ఏమైపోయామంట? పగటి సంబంధులం, చీకటి వాళ్ళం కాము. ఒకప్పుడైతే మనకేముంది అనంటే చీకటి ఉంది. చీకటిలో ఎందుకనంటే కళ్ళు మూయబడి ఉన్నాయి, గురుడితనం ఉంది. అందుకని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఏముందంటే చీకటి మాత్రమే ఉన్నది. ఆ చీకటి ఎంతో గొప్పది. అక్కడ బాధకరమైనటువంటి, వేదనకరమైనది ఆ చీకటి. అయితే ఏమన్నాడు వాక్యంలో? మనము ఇప్పుడు చీకటి వాళ్ళము కాము. ఇప్పుడు మనం ఎవరమాట? పగటి సంబంధులం. పగటి సంబంధులుగా దేవుడు మార్చివేశాడు. ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గరికి రాగానే వారి జీవితాల్లో ఉన్న చీకటంతా పోయింది. వారి ప్రభు దగ్గరికి రాగానే వారిలో ఉన్నటువంటి చీకటి సంబంధమంతా పోయింది, వెలుగు వచ్చేసింది. అలాగనే మన జీవితాల్లో కూడా దేవుడు వెలుగుతో నింపుతూ వచ్చాడు. రండి ఇంకో మాట చదువుతాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. 22:29. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాడు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంట? మనకి దీపమై ఉన్నాడు. మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని ఏం చేశాడు? వెలుగుగా దేవుడు మార్చివేశాడు. అందుకనే దేవా, నీవు నా జీవితంను వెలుగుగా మార్చావు, చీకటిగా ఉన్న నన్ను వెలుగుగా మార్చావు. ఇద్దరు గుడ్డివారు మీ దగ్గరికి వచ్చి వారి జీవితాల్లో ఎలాగూ చీకటి పోగొట్టుకున్నారో అలాగనే నా జీవితంలో కూడా చీకటిని తొలగించి వేసి వెలుగుగా మార్చిన దేవా అని చెప్పి ఆయనను మనము ఆరాధించవలసిన వారంగా మనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఒక చక్కటి మాట రాయబడింది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఆమోసు గ్రంథం 5:8. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్చివేయవాడు. రాత్రిని వెలుగుగా మార్చగలిగిన వాడు.
ఆయన నక్షత్రాలను కలుగు చేసిన వాడు, భూమిని ఆకాశంను కలిగి చేసిన వాడు, చీకటిని ఏం చేస్తాడంటే ఆయన మార్చగలిగిన వాడు. అందుకనే మొదటి తిమోతికి రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా. మొదటి తిమోతి 1:12 హానికరుడును హింసకుడును దూషకుడును నేను. ఇప్పుడు నేనేమైపోయానన్నాడు? మార్చివేశాడు దేవుడు, నా జీవితాన్ని మార్చివేశాడని పౌలు అపోస్తలుడు అన్నట్లుగా ఇక్కడున్న నువ్వు నేను ఒకప్పుడు మన జీవితాల్లో చీకటిలో ఉన్నవారు, ఆ చీకటి ఎంతో గొప్పది, చీకటిలోని సంచరిస్తున్న వారము దేవుడు వెలుగు సంబంధులుగా దేవుడు మార్చివేశాడు. ఉదయ నక్షత్రమును ఆయన మార్చగలిగినట్లుగా మనల్ని ఆయన మార్చివేశాడు. నిజంగా ఎంతో గొప్ప ధన్యులు. నిజమే, ఒకప్పుడైతే ప్రభువా మిమ్మల్ని ఎరగక మీకు దూరంగా ఉంటూ ఇద్దరు గుడ్డివారు కదా, వారి జీవితాల్లో చీకటి నింపుకున్నట్లు నా ఆత్మీయ జీవితంలో నేను కూడా ఎంతో చీకటి కలిగి జీవిస్తూ చీకటిలోనికి వెళ్ళవలసిన వాడును, చీకటినే ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమించలేదు. యోహాను సువార్త 3:19 ప్రకారం అయితే నా జీవితమును మీరు మార్చివేశారు, మీరు నా జీవితంలో వెలుగు నింపారు, మీరు నాకు వెలుగుగా మార్చి మరి అంతా కూడా తొలగించి వేశారు, వెలుగు సంబంధిగా నన్ను మార్చారు. మీ ప్రేమకై వందనాలు ప్రభువా అని మనము మన దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనమున్నాము అని. మత్తయి సువార్త 2వ విషయానికి వెళ్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో ఇద్దరు గుడ్డివారు, ఆ తర్వాత 28వ వచనం, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. ఇప్పుడు ఏం చేశారు? ఇద్దరు గుడ్డివారు అని అంటే ఒకటి గుడ్డితనము అనేది చీకటిని చూపిస్తూ ఉంది, ఆ చీకటి వారు తొలగించుకున్నారు, వెలుగు పొందారు అనేది మనం మొదటి తలంపులో చూసాం. రెండవ తలంపులో యేసు ప్రభువారు ఆ దారిని వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు వారు ఏం చేశారు? 28వ వచనంలో ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేసారు, ఎక్కడున్నాడో అక్కడికి వచ్చారు. ఎంత దూరం ఉన్నాడో, ఏ ఇంట్లో ఉన్నాడో వారు తెలుసుకొని మరి ఎట్లాగొచ్చారో ఏమో కానీ మొత్తానికి ప్రభు ఉన్న స్థలంలోనికి వారు వచ్చినట్లుగా మనం చూస్తాం. వారు వచ్చారు అని రాయబడింది, కానీ వారు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో. ఎందుకంటే మనలాగా కళ్ళున్నోళ్ళు కాదు, వాళ్ళు మనలాగా చూపున్నోళ్ళు కాదు. కాబట్టి వారు యేసు ప్రభు ఉన్నటువంటి స్థలానికి మరి ఎవరో వారిని బలవంతంగా ఎవరో ఒకరు సహాయం తీసుకొని ప్రభు దగ్గరికి వారు వచ్చి ఉండొచ్చు. లేకపోతే కళ్ళుంటాయి కదా ప్రభు దగ్గరికి రావడానికి, కళ్ళు లేవు. అందుకనే వారు మరి వేరొకరి సహాయం ద్వారా ప్రభు దగ్గరికి బహుశా వచ్చి ఉండొచ్చు. అంటే ఈ మాట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, వారి జీవితాల్లో కన్ను లేకపోవడం ద్వారా వారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, ఏదైనా చేయాలన్నా సరే, వారు మరొక వ్యక్తి మీద వారు ఆధారపడేవారు. వారంతటి వారు ఏది కూడా చేయలేరు. గుడ్డివారికి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, రోడ్ల మీద రోడ్డు దాటడానికి గుడ్డివారికి వారు ఏం చేస్తుంటారు? ఎవరో ఒక చేయి పట్టుకొని లేక కన్నులున్న వారి చేతులు పట్టుకొని వారు ఆ రోడ్డు దాటించడం మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. కాబట్టి గుడ్డివారి జీవితంలో వారు మరి ఎదుటి వారి సహాయం కొరకై ఎదురు చూసేటువంటి వ్యక్తులు. అలాగనే యేసు ప్రభువారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు వారు మొత్తానికి అక్కడికి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా 2వ భాగంలో మనం చూస్తాం. పౌలు అపోస్తలుల గురించి మనం చూస్తే, మరి అపోస్తలులకు రాసిన పత్రిక అక్కడ ఒక మాట మనం గమనిస్తాం. అపోస్తలులకు రాసిన పత్రిక ఎలుమా అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 11వ వచనం, 13-11. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను.
వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయబట్టుకొని నడిపింతురా అని ఎలుమా అనేటువంటి ఒక మనుషుడు, ఆ పౌలపోస్తుడు కాదు, పౌలపోస్తుడు కూడా ఆ సందర్భం ఎదురైందిలే. ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ ఉన్నట్టు ఒక మనుషుడు, అతనికి మరి గుడ్డితనం వచ్చింది. అతడు సూర్యుని చూడకుండా నువ్వు గుడ్డివాడు అవుతావని మరి చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను, ఎవరైనా సరే నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తారా, ఎవరైనా నాకు నడిపిస్తే బాగుండు. ఎందుకు, ఇప్పుడు నాకు కన్నులు ఉన్నాయి, నా ఇష్టానుసారంగా జీవించాలే, కానీ ఇప్పుడు నాకు కన్నులు లేవు. కన్నులు లేకపోతే నేను నడవలేను. ఎవరైనా నాకు సహాయం చేయింది, నేను ఏమాత్రం కూడా అడుగు ముందుకు వేయలేను. ఒకవేళ వేసాను అనుకోండి, బురదలో పడతానో, గుడ్డలో పడతానో, లేకపోతే ఏదైనా గోడకు గుద్దుకుంటానో, లేకపోతే ఏదైనా బండుచుకు తగులుద్దో ఏమో తెలియదు. అందుకని ఎవరైనా నన్ను నడిపిస్తే బాగుండు, నా చేయి పట్టుకొని ఎవరైనా నడిపితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క మనుషుని గురించి మనం చూస్తాం. కాబట్టి కనులు లేని వారి సంగతి ఎట్లా ఉంటుందంటే, వారంతట వారు ఏది కూడా చేయలేరు. ఆదికాండం 19 అధ్యాయంలో చూడండి ఒక మాట. సొదొమ గొమొర్రా కాలంలో ఆ పట్టణాల్లో దేవుడు వారిని శపించాడు. ఆదికాండం 19:11. ఆదికాండం 19:11 అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర వారి కనుమొబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయారు. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా వారికి అంధత్వాన్ని తీసుకొచ్చాడు దేవుడు. వారి కనులు కనపడకుండా చేశాడు. వారు ద్వారాన్ని కనిపెట్టడానికి, తలుపును కనుక్కోవడానికి ఏం చేశారంటే వాళ్ళు విసిగిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే కన్నులు లేకపోతే, లేక కనులు చూపు అనేది కనపడకపోతే ఎంత భయంకరమో, ఎంత బాధకరమో. ఈ ఎలుమా అనేటువంటి ఒక మనుషుడు కూడా ఎవరైనా వచ్చి నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తే బాగుండు, ఎవరైనా నాకు సాయం చేస్తే బాగుండు. ఆదికాండం 19 అధ్యాయంలో వారికి దేవుడు గుడ్డితనం కలుగు చేయగానే ఆ ద్వారం ఎక్కడుందో కూడా తెలుసుకోలేకపోయారు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా ఇసిగిపోయారంట. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, మొత్తానికి వాళ్ళకి తలుపు అనేది కనపడట్లా. ఇంకో మాట కూడా చదవండి. నిర్గమకాండము 10వ అధ్యాయం. నిర్గమకాండము 10వ అధ్యాయం 10వ అధ్యాయము 23వ వచనం. 10వ అధ్యాయము 23వ వచనం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునో తానున్న చోటు నుండి లేవలేకపోయెను. 3 రోజులు చీకటి వచ్చేసింది, కళ్ళు ఉన్నా కూడా లేనట్టే ఐగుప్తీయులకి. 3 రోజులు. ఈ 3 రోజులు వాళ్ళు ఏం చేశారంట, ఎవడు కూడా తానున్న చోట్లోంచి పైకి లేస్తే పట్టు. ఎందుకంటే లేస్తే గోడకు తగులుతామో, లేకపోతే గుడ్డలో పెడతామో, మిద్ది మీద నుంచి కింద జారి పడతామో. కాబట్టి వారు గ్రుడ్డితనము అనేది ఎంత భయంకరమో మనకి ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి వారు ఎవరైనా చేతులు పట్టుకొని నడిపిస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నట్లుగా ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా ప్రభు దగ్గరికి రాకమునుపు ఒకటి మనము గ్రుడ్డితనం కలిగిన వారంగా, చీకటితో నింపబడిన వారంగా, చీకటిలోనికి వెళ్ళే వారంగా. రెండోది నిస్సహాయమైన స్థితిలో. ఇంకో మాట చదవండి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము. కాబట్టి పెడముఖం పెట్టుకొని మన పితరులైన వారు ఏం చేశారంట, అలక్ష్యము చేశారు. కాబట్టి అలక్ష్యము, పెడముఖం పెట్టుకొని దేవుని సన్నిధిని దూరము వారే కాదు, మన పితరులే కాదు. మన జీవితాల్లో మనం కూడా మన జీవితాలను పరీక్షించుకున్నప్పుడు దేవునికి మనము పెడముఖం పెట్టుకొని నిర్లక్ష్యం చేసి, అలక్ష్యం చేసి మనము కూడా మరి దేవుని మందిరానికి నడిపించబడిన వారు ఎంత మాత్రం కూడా కాదు. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. 14వ అధ్యాయము
3వ వచనం. ఆ, దారి తొలగి. వివేకం కలిగిన మనుషులు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు భూమి మీద పరీక్షిస్తే అందరూ కూడా ఏమైపోయారంట? పెడముఖం పెట్టుకొని దేవునికి అలక్ష్యం చేస్తూ దారి తొలగిన వారి వలె కనులు లేని వారు ఎలాగో వారి ఇష్టానుసారంగా వెళతారో, దారి తొలగిపోతారో, అలాగే మన జీవితాల్లో దేవుని మందిరముకు పెడముఖం పెట్టుకొని అలక్ష్యం చేసి అందరూ కూడా దారి తొలగిన వారి వలె, బొత్తిగా చెడిన వారి వలె. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి పేతురు 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపురియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు. ఆ ఎలుమ అనేటువంటి మనుషుడు ఎలాగూ దారి తప్పిపోయే వ్యక్తిగాను, లేక ఐగుప్తీలు కదా విసిగిపోయి కనుగొనలేని వారుగా, అలాగనే మన జీవితాల్లో ఆత్మీయమైనటువంటి నేత్రాలు మూయబడినప్పుడు మనం దారి తొలగిపోయిన వారి వలె, మళ్లించబడిన వారి వలె, అలక్ష్యం చేసిన వారి వలె, దేవుని మందిరములకు మరి దూరమైపోయిన వ్యక్తుల వలె మనం ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఏం చేయబడ్డామంట? ఆయన వైపునకు ఏం చేయబడ్డాం? మనం మళ్లించబడ్డాం. దారి తొలగిపోయిన ఇప్పుడు మనము దేవుని వైపునకు మళ్లించబడ్డాం. ఇంకో మాట కూడా దేవుని గురించి రాయబడింది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 51:23. 51వ అధ్యాయము 23వ వచనం. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలి పడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారి కొరకు దారిగా చేసి నేలను దారిని వంచితివి. నీ వీపును దాటువారికి ఏం చేశాడన్నాడు? దారిగా చేస్తూ వచ్చాడు. అవును, యేసు ప్రభువారు ఈ లోకంలో దారి తొలగిపోయిన నిన్ను నన్ను మళ్లించబడ్డం కొరకై, గుడ్డివారి జీవితంలో ఎలాగూ మరి నిస్సహాయమైన స్థితిలో వారు జీవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారో, వారి వలె మనం ఉన్నప్పుడు దేవుడే మనకు లోకానికి దిగి వచ్చి ఆయన వీపును వంచి ఆయన దారిగా మార్చాడు. దారికి తొలగిపోయిన మనల్ని ఆయన మరి ఆ దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఆయన మనల్ని నడిపించినట్లుగా మనం చూసాం. అందుకనే మనము మన ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. హోషేయ గ్రంథం 11:3లో ఒక మాట ఉంది. ఎఫ్రాయిమునకు నేను చేయి పట్టుకొని, చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథం 11:3. ఎఫ్రాయిము చేయి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. కాబట్టి ఎఫ్రాయిము చేయి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. దేవుడే ఈనాడు మనందరినీ చేయి పట్టుకొని నడక నేర్పినటువంటి వాడు, ఆయన మందిరానికి తీసుకొచ్చిన వాడు. కాబట్టి రెండవదిగా, గుడ్డివారు కదా, కనులు వచ్చిన తర్వాత వారంతటి వారు ఎలా నడుస్తూ క్షేమంగా చీకటి తొలగిపోయి జీవిస్తూ వచ్చారో, అలాగే మన జీవితాల్లో దేవుడు మనకు నడక నేర్పిన వాడు, దారి తొలగిపోయిన మనల్ని ఆయన దారిలోనికి తీసుకొచ్చిన వాడు, ఆయన వీపునే ఉంచి దాటే వారి కొరకు దారిగా చేసినటువంటి దేవుడు. సెలవులో మన కొరకై ఆయన పొందినటువంటి దెబ్బలు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఆత్మీయ క్షేమం కొరకై ఎన్ని మేలులు చేస్తూ వచ్చావు, అందుకై మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి అని ఆయనను మనం ఆరాధించవలసిన వారంగా మనము. సరే, మరొక విషయానికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం. వారి కన్నులు తెరవబడెను, అప్పుడు యేసు 29వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టాడు, వారి కన్నులు ఏం చేయబడ్డాయంట? వారి కన్నులు తెరవబడినట్లుగా మూడవదిగా మనం చూస్తాం. ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గరికి వచ్చారు. అంతకుముందు వారి జీవితాల్లో చీకటి మాత్రమే ఉంది, చీకటిలోనే జీవిస్తున్నారు. ఆ చీకటి ఎంతో గొప్పది. వారే కాదు, మనం కూడా చీకటిలో ఉన్నవారము, ఆ చీకటికే వెళ్ళవలసిన వారు. దేవుడు వారిని వెలుగు సంబంధులుగా మార్చినట్లు
మనల్ని కూడా దేవుడు వెలుగు సంపదలుగా మార్చాడు. చీకటిలో నడిచేవారు వారంతటి వారు ఏది కూడా చేయలేరు, సరైన దారిలో వెళ్ళలేరు, సరైన మార్గం గుండా ప్రయాణించలేరు. ఏ కారణం అంటే వారికి చీకటి, వారికి కనులు లేవు. అందుకని వారికి నచ్చిందే దారి, వారు వెళ్ళాల్సిందే దారి, ఇదే దారి అనుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే రెండవది, మన చెయ్యి పట్టుకొని మనకు నడక నేర్పినటువంటి దేవుడు. మనం మళ్ళించబడ్డాం, దారి తొలగిపోయిన మనము తిరిగి మళ్ళించబడ్డాం. మూడవదిగా మనం గమనిస్తే వారి కన్నులు ఏం చేశాడంట దేవుడు, వారి కన్నులు తెరిచినట్లుగా చూస్తాడు. దేవుడు వారి కన్నులను తెరిచాడు. అందుకని యోహాను సువార్త క్షమించండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. 6వ వచనం, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపటకు తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నిన్ను కాపాడి ప్రజలకు వెలుగుగాను నిన్ను నియమించి. ఎందుకు యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు అనంటే గుడ్డివారి కన్నులు తెరుచుటకు, గుడ్డివారి జీవితాల్లో వెలుగు నింపేందు కొరకు, గుడ్డివారిని సరైన మార్గంలో నడిపేందు కొరకు దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. యేసుప్రభువు రావడానికి కారణం ఇదే, ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశం ఇదే. ఏంటి అనంటే గుడ్డివారి కన్నులు తెరుచుటకు. కాబట్టి ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గరికి రాగానే వారి కన్నులు, దేవుడే వారి కన్నులు తెరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారినే కాదు కానీ ఇక్కడున్న మనందరి కన్నులు దేవుడు ఆయన ఏం చేశాడు, తెరిచాడు. ఒకసారి లూకాసు సువార్త 24వ అధ్యాయంలో ఇద్దరు కూడా శిష్యులే, వారిద్దరు కూడా ఒక గ్రామానికి వెళుతూ ఉన్నారు. ఆ గ్రామం వారికి కనబడతానే ఉంది. అది కొంత దూరంలో ఆ గ్రామం ఉందని వారికి తెలుసు. వారు వెళ్ళే దారి కూడా సరైన దారే. ఆ గ్రామంలోకి ఆ దారి గుండా వెళుతూ ఉంటే మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారంట. మాట్లాడుకుంటూ ఒకరికొకరు సంభాషణ చేసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ప్రభు వారి మధ్యలోకి వచ్చాడు. ప్రభు వారి మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది, లూకాసు సువార్త 24వ అధ్యాయము 31వ వచనం 31, వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతకుముందు మాకు కనబడుతుంది, ఆ గ్రామం పేరు ఎమ్మై అనే గ్రామం, ఆ ఊరు మాకు తెలుసు, ఆ చెట్లు కనపడుతున్నాయి, ఇదిగో వాక్ కనపడతా ఉంది, వంకలు కనపడతా ఉన్నాయి. అయితే అనుకున్నారు వాళ్ళు, అన్ని బాగానే ఉన్నాయిలే అనుకున్నారు. ప్రభు వారి మధ్యలోకి వచ్చిన తర్వాత వారు కన్నులు ఏం చేయబడ్డాయంట, తెరవబడి, వారి కన్నులు తెరవబడి. పౌలు అపోస్తలుడి గురించి కూడా అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం, అపోస్తల కార్యములు 9:18 చదవండి. అప్పుడు కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, పౌలు అపోస్తలుడు కూడా కళ్ళు ఉన్నాయిలే కానీ అవి కప్పబడి ఉన్నాయి. దేవుడు ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ వచ్చారో అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయినట్లుగా చూస్తాం. 16వ అధ్యాయం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము చదవండి. 14వ వచనం, 16-14. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదరంగు పొడిన అమ్ము తుతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. ఎమ్మయ్యో అనే గ్రామానికి వెళ్తున్న ఇద్దరు కన్నులు తెరవబడ్డాయి. పౌలు అపోస్తలుని కన్నులు పొరలు వంటివి రారి అవి కూడా తెరవబడ్డాయి. తెరవబడడం అనంటే ఏమిటి? వారు ఆ తర్వాత ప్రభువుని చూశారని రాయబడింది. ఏమిటి అనంటే ఒక ఆమె వాక్యం వింటుందంట. ఆమె హృదయమును దేవుడు ఏం చేశాడు? తెరవబట్టు. ఆమె హృదయాన్ని ఎప్పుడైతే తెరిచాడో ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది, ప్రభువును రక్షకుడిగా చేర్చుకుంది. అందుకనే మత్తయి సువార్తలో ఒక చక్కటి మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం, 13-16.
అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములై, చూసే కన్నులు ఏంటి అంట? ధన్యములు, ధన్యములైనవి. ఇంతకుముందు చూస్తున్నానులే గాని అవి ఏమాత్రం చూసినటువంటి కన్నులు కావు, కప్పబడిన కన్నులు. అయితే దేవుడు ఏం చేశాడు? మన కన్నులను ఆయన తెరిచాడు. దేవుడు మన కన్నులు తెరవగానే ఇప్పుడు మనం ఏమైపోయాము అని అంటే మనము ధన్యులుగా చేయబడ్డాం, ధన్యులమైపోయాం. ఎఫెసీ 1:17 కూడా ఉంది ఆ మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:17 1:17 చదవండి. మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున, మీ కన్నులు తెరవబడినందున ఆయన మన కన్నులను తెరిచాడు. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు మనం ఎవరిమి అని అంటే మనం ఎంతో ధన్యులుగా చేయబడినటువంటి వారు. కాబట్టి మన జీవితాల్లో గుడ్డివారు ఇద్దరు వ్యక్తులు ప్రభు దగ్గరికి వచ్చి వారికి ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకున్నారు. వారు దారి దొరికిపోయిన వారు చక్కని దారిలోకి తీసుకొని రాబడ్డారు. మూడవది, దేవుని ద్వారా వారి హృదయాలు తెరవబడ్డాయి. ఆ అనుభవాలు వారు పొందారు. వారే కాదు, ఇక్కడ ఉన్న నువ్వు నేను కూడా ఒకప్పుడు మన జీవితంలో చీకటి ఉంది, ఇప్పుడు మనం వెలుగు సంబంధం. దేవుడు మార్చివేశాడు, చీకటిని తీసివేశాడు, ఆ చీకటిలోనికి వెళ్లకుండా మనల్ని తప్పించాడు. రెండవది, ఆయనే మన చేయి పట్టుకుని నడక నేర్పాడు. మన ఆత్మీయ జీవితంలో ఇప్పటి వరకు కూడా మనము మరి నడుచుకునేందుకు వరకు సంఘము, సహవాసము, వాక్యము ప్రతి దినము మన చేయి పట్టుకొని ఆయన నడక నేర్పుతూ దారిలోనికి తీసుకొచ్చినటువంటి దేవుడు. మూడవదిగా ఆయన మన నేత్రాలు దేవుడే తెరిచాడు. లూది అనే ఆమె హృదయాన్ని దేవుడు తెరిచినట్లుగా ఈనాడు మనల్ని కూడా దేవుడు తెరవబడ్డాడు, తెరిచాడు మన హృదయాన్ని. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా మనం తెరవబడ్డాం. మన ఎఫెసీ 1:17 మీ మనోనేత్రాలు ఏం చేయబడ్డాయంట? వెలిగించబడ్డాయి. వెలిగించబడిన మనోనేత్రాలు. కాబట్టి మనల్ని ధన్యులుగా చేసినటువంటి దేవుడు. అందుకని ఈ ఉదయ మధ్యాహ్న సమయంలో మన ప్రభువును మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. గలతీ 3:1 ఒక మాట ఉంది. గలతీలకు రాసిన పత్రిక 3:1 ఓ మీకు గలతీలారా, సిలువ వేయబడినట్టయినట్టుగా యేసు క్రీస్తు మీ కనుల ఎదుట. కాబట్టి మన యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినట్లుగా ఆయన ఏం చేయబడ్డాడు? ప్రదర్శించబడ్డాడు. కనులు సిలువ వేసినట్లుగా ఆయన ప్రదర్శించబడ్డాడు. మనకు ఆత్మీయ మన మనోనేత్రాలు వెలిగించేందుకు వరకు ఆయన సిలువలో వేలాడుతూ వచ్చాడు. సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడ్డాడు. ఆయన ప్రదర్శించబడిన వాడు. మత్తయి సువార్త 17:8 17:8 వారు కనులెత్తి చూడగా యేసు ప్రభువారు తప్ప ఇంకెవ్వరు కూడా కనబడలేదు. వారు కనులెత్తి చూడగానే ఆ గుడ్డివారు కూడా వారి జీవితంలో అంతకుముందు ఎవరిని చూడలేదులే కానీ ప్రభు దగ్గరికి వచ్చారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నా ప్రభా, నువ్వు చేయగలవు అన్నారు. అయితే సరే చూడండి అని చెప్పి వారి కనులు తెరవగానే వారు కనులు తెరిచి ప్రభువుని చూస్తూ వచ్చారు. కనులు తెరవగానే వారికి ఎవరు కనపడ్డారంట? ప్రభు తప్ప ఇంకేం కూడా కనపడలా. కాబట్టి మనోనేత్రాలు వెలిగించబడిన నువ్వు నేను ఈ మధ్యాహ్న సమయంలో వారు ప్రభువుని ఎలాగో చూస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ ప్రభువును మహింపరిచారో అలాగనే మనం కూడా, దేవా మీరు నా చీకటిని తొలగించి వేశారు, దారి తొలగిపోయిన నన్ను శ్రేష్టమైన మార్గంలోనికి తీసుకొని వచ్చారు, మూయబడినటువంటి నా కన్నులను మీరే తెరిచారు, వాళ్ళు చూస్తూ ఉన్నాను ఏం చేయాలి, ఒక ఆత్మీయ జీవితంలో క్రైస్తవుడిగా నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు సంగతులన్నీ ఒకప్పుడు తెలియదు. ఒకప్పుడు నా జీవితంలో నాకు తెలియదు, గుడ్డివాడను. అయితే నా కన్నులు తెరిచారు. అందుకనే తెరవబడిన మీ కన్నులు ధన్యములైనవి అని చెప్పబడినట్లుగా, చూసే మీ కన్నులు ధన్యములైనవి అని చెప్పినట్లుగా నన్ను ధన్యుడిగా చేసావు ప్రభా. అందుకని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. నాడు చాలా మంది లోకంలో గుడ్డివారు ఉన్నారు, చాలా మంది గుడ్డివారు ఉన్నారులే, కానీ నేను మాత్రం తెరవబడిన కన్నులు కలిగిన వాడనై ఈనాడు నా మనోనేత్రాలు వెలిగించబడి మిమ్మల్ని ప్రభా ఆరాధిస్తూ ఉన్నాను ప్రభా అని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన మేలు బట్టి ఆయన స్తుతించి
ఆయన ఆరాధించి మహిమపరిచే వారంగా మనం ఉంటాం. కనుక చెప్పబడిన వాక్యమును, ఈ మాటలన్నీ మన హృదయంలో జ్ఞాపకం చేసుకొని, దేవా నా మనోనేత్రాలు వెలిగించినందుకై మరి ప్రభా మేము స్తుతిస్తున్నాను అని ఆరాధించే వారంగా ఉంటాం. వెలిగింపబడిన మనోనేత్రాలు గలవారమై ప్రభుని స్తుతించే వారంగా ఉంటాం. ఇద్దరు గుడ్డివారు వారి పూర్వ స్థితి, కనులు వచ్చిన తర్వాత వారి స్థితి ఎంత వ్యత్యాసం కలిగి ఉందో, అలాగనే రక్షణ పొందుకు మునుపు, రక్షింపబడిన తరువాత మనకిచ్చినటువంటి ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ వారికి యేసు ప్రభు తప్ప ఇంకేం కూడా కనబడినట్లుగా ప్రభునే వారి ఘనపరిచినట్లుగా మనం కూడా మధ్యాహ్న సమయంలో ప్రభుని ఆరాధించి ప్రభుని స్తుతించే వారంగా మనం ఉంటాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి వ్యక్తిగతంగా ప్రభు చేసిన మేలు బట్టి ప్రభుని ఆరాధించే వారంగా మనం